స్వాపింగ్ చూద్దాం. స్వాపింగ్ అనేది ఒక మెకానిజం అనమాట. ఏదో ఒక ప్రాసెస్ని మనము స్వాప్ చేస్తాం అనమాట. దేని నుంచి టెంపరీగా స్వాప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక మన మెయిన్ మెమరీ అనుకున్నాం, ఇది మన సెకండరీ మెమరీ. ఓకేనా, 2 మెమరీస్ ఉంటుంది. సో ఇక ఒక ప్రాసెస్ P1 ఉంది అనుకున్నాం, ఇంకోటి P2 ప్రాసెస్ ఉంది. సో P1 అనేది ఒక ఐఓ ఆపరేషన్స్, P1 గోస్ ఫర్ ఐఓ ఆపరేషన్స్. ఈ P1 అనేది ఐఓ ఆపరేషన్స్కి వెళ్ళేది. అది ఐఓ ఆపరేషన్స్కి వెళ్తే దాని మెయిన్ మెమరీలో ఉండాల్సిన అవసరం లేదు. సో దట్ ఇది ఈ P1 ఉన్న స్పేసు అది వేరే దానికి ఇచ్చిన ఒక P3 ప్రాసెస్కి ఇచ్చినామనుకో, అట్లీస్ట్ ఆ స్పేస్ని P3 అని వాడుకుంటాం. మెయిన్ మెమరీలో ఉంటేనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాం, CPU ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు మెయిన్ మెమరీ నుంచి తీసుకొని. సో ఈ P1కి వెంట్ ఫర్ ద ఐఓ ఆపరేషన్. సో P1 ఉన్న స్పేస్ని వేరేది వాడుకోవచ్చు. సో P1ని మనం బయట ఇచ్చి P1 ప్లేస్లో వేరే చేయొచ్చు, అంటే స్వాప్ చేయొచ్చు. అంటే ఇక్కడ సెకండ్ మెమరీలో P3 ఉంది అనుకున్నాం, P3 P4 అలా ప్రాసెస్లు ఉన్నాయి Pn వరకు. సో ఏం చేస్తాం, P1ని ఈ వెంట్ ఫర్ ఐఓ ఆపరేషన్స్ కాబట్టి దీన్ని స్వాప్ చేస్తాం. ఏం చేస్తాం, స్వాప్ అవుట్ చేస్తాం. P1ని స్వాప్ అవుట్ చేసి P3ని P3ని అక్కడ పెడతాం, స్వాప్ ఇన్. ఒకసారి దీని తర్వాత ఐఓ ఆపరేషన్స్ P1 యొక్క ఐఓ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకున్నాం. కంప్లీట్ అయిపోయినాక ఏం చేస్తావు, P3ని స్వాప్ అవుట్ చేస్తావు. తర్వాత ఇక మళ్ళీ P1ని స్వాప్ ఇన్ చేస్తావు. దీన్ని స్వాపింగ్ అంటే అంతేనా. P1 మళ్ళీ నేను ఐఓ ఆపరేషన్స్ అయిపోయినాక మళ్ళీ స్వాప్ ఇన్ అవుతుంది మెయిన్ మెమరీలోకి, మళ్ళీ P3 స్వాప్ అవుట్ అవుతుంది సెకండరీ మెమరీకి. దీన్ని స్వాపింగ్ అదే జరుగుతుంది. టెంపరీ ఇట్ ఈస్ ఎ మెకానిజం ఇన్ విచ్ ఎ ప్రాసెస్ కెన్ బి స్వాప్డ్ టెంపరీ అవుట్ ఫ్రమ్ ద మెమరీ. టెంపరీగానే ఈ వర్డ్ ఇంపార్టెంట్, టెంపరీగా. ఓకేనా, పర్మనెంట్గా ఏం చేయం. టెంపరీగా ఏదో ప్రాసెస్ ఉందో అది ఒక ప్రాసెస్కి మెయిన్ మెమరీతో అవసరం లేదు. లైక్ ఐఓ ఆపరేషన్ చేస్తుంది, దానికి మెయిన్ మెమరీతో అవసరం లేదు. సో ఆ ఉన్న స్పేస్లో అది స్వాప్ అవుట్ అవుతుంది, ఆ స్పేస్ని వేరే ప్రాసెస్ అయినా వాడుకుంటుంది కదా. సో ఏం చేస్తాం, ఆ ఏదైతే మెయిన్ మెమరీలో ఉన్న ప్రాసెస్ని స్వాప్ అవుట్ చేస్తాం.